లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు కూడా న్యాయవాదులతో ఢిల్లీకి వెళ్లనున్నారు. కవితను ఈడీ ఎలాంటి నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కవిత న్యాయవాది కూడా ఆమె అరెస్టుపై ఈడీని తప్పుపట్టారు. కాగా నిన్న మధ్యాహ్నం నుంచి ఈడీ, ఐటీ అధికారులు దాదాపు 4 గంటల పాటు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మొత్తం 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త, సిబ్బంది సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి కవితను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. ఇక కాసేపట్లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కాసేపట్లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్యి, నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెకి అరెస్ట్ వారెంట్ చూపించి ఆమెని నిన్న రాత్రి 8:45 ఆమెని ఢిల్లీకి తీసుకెళ్లారు ఫ్లైట్ లో ఈడీ అధికారులు. ఆమె రాత్రి ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఢిల్లీలో ఆమెకి నిన్న ఆమెని వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మరికొద్ది సేపట్లో ఈడీకి సంబంధించి సిబిఐ ఏదైతే ఈ కేసులో విచారణ చేస్తుందో రేస్ ఎవెన్యూ కోర్టుకి తరలించి అక్కడ ఆమెకి ఈ న్యాయపరమైన అక్కడ జడ్జి దీనికి సంబంధించిన ఈడీ తమ వాదనలు వినిపించనున్నది. కవితకు సంబంధించి ఆ కోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఆమెకి ఎక్కడికి, ఏ కోర్టుకి, ఏ జైలుకి తరలిస్తారనేది స్పష్టత వస్తుంది. అట్లాగే ఆమెకు సంబంధించి ఇప్పటికే ఆమె దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా లిక్కర్ స్కామ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ఏదైతే విచారణ ఉందో ఆ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, నివేదికను కోర్టు ముందు ఈడీ అధికారులు ఉంచనున్నారు. ఆమె దగ్గర స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లకు సంబంధించి కానీ అట్లాగే ఇతరత్ర ముఖ్యమైన రికార్డులను కూడా కోర్టు ముందు ఉంచి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు. ఢిల్లీకి సంబంధించిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ అక్కడ జైల్లో ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళకి బెయిల్ లభించలేదు. సో కవితకు కూడా గత మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3 రోజుల పాటు ఈడీ ఢిల్లీలో విచారణ చేపట్టింది. అట్లాగే హైదరాబాద్ లో ఆమె నివాసంలో సిబిఐ అధికారులు వచ్చి ఆమె నుంచి దాదాపుగా 7 గంటల పాటు విచారించి ఆమె దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇదంతా సేకరించిన ఈడీ అట్లాగే సిబిఐకి సంబంధించిన అధికారులు ఆ రికార్డు అంతా కూడా ఇవాళ కోర్టు ముందు ఉంచి ఆమెకు సంబంధించి పాత్ర ఏ రకంగా ఉంది, ఆమె ఈ లిక్కర్ స్కామ్ లో అంటే మనీ లాండరింగ్ కింద ఆమెని కేసు నమోదు చేశారు. ఈ మనీ లాండరింగ్ కేసు కింద ఆమె పాత్ర ఏ రకంగా ఉంది, ఆమె దేంట్లో ఇన్వాల్వ్మెంట్ అయింది, ఆమె సంబంధించిన దీంట్లో అంటే ఈ స్కామ్ కు సంబంధించి ఆమె ఏ రకంగా దాంట్లో తన జోక్యం చేసుకొని దాంట్లో వ్యవహరించింది అనేది పూర్తిగా ఇవాళ కోర్టు ముందు ఉంచిన తర్వాత ఆమెను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. అది ఏ కోర్టుకు ఏ జైలుకి తరలిస్తారు ఎక్కడ అనేది కూడా మరికొద్ది సేపట్లో సమాచారం వస్తుంది. కిరణ్ భాయ్, అయితే వాసు, అలాగే కేటీఆర్, హరీష్ రావు అలాగే కీలక బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్సీ కవిత లాయర్ కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కవితకు సంబంధించి నిన్న ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలోనే చాలా పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఆమె నివాసం దగ్గర చోటు చేసుకున్నాయి. ఆమె ఈ ఈడీ సోదాలకు సంబంధించి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు కానీ అట్లాగే ముఖ్యమైన నేతలు, ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సీనియర్ నేత హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అట్లాగే బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం సంబంధించిన కార్యదర్శి సోమా భరత్, మిగతా లీగల్ టీం సభ్యులు కూడా నిన్న దాదాపు ఆమె ఇంటి దగ్గర ఈ సోదాలు చేస్తున్న సమయంలోనే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులతో వాగ్వాదం చేశారు. అట్లాగే ఈడీకి సంబంధించిన ఢిల్లీ నుంచి వచ్చిన 8 మంది బృందం ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నదో ఆ సోదాల అనంతరం కూడా వాళ్ళు అక్కడే ఇంట్లోనే ఉండటం అదంతా కూడా వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో
ఈ కవితకు సంబంధించిన కేసు నిన్ననే విచారణకు వచ్చింది. అది 19వ తేదీకి వాయిదా పడింది. ఒక అంశం కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ ఎట్లా సోదాలు చేస్తారనేది ప్రధానంగా బీఆర్ఎస్ లీగల్ టీం అక్కడ ఈడీ అధికారులను ప్రశ్నించడం జరిగింది. అక్కడ తీవ్రమైన ఉద్రిక్తత నెలకొన్నది. కవితకు సంబంధించి అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయంలో కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడి నుంచి ఆమె తీసుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు చెప్పడంతో శాంతియుతంగా ఆమెని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులకి అభ్యంతరం అడ్డగించారు. వాళ్ళని సరిగా సోదాలు చేయకుండా వచ్చి ఇంట్లోకి ప్రవేశించారనేది అని చెప్పి ఈడీ కూడా తన కంప్లైంట్ నివేదికలో కంప్లైంట్ చేసింది. కేటీఆర్ మిగతా రైట్ వాసు, థాంక్యూ.